పాత రోజుల్లో ప్రజలు చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకునేవారు. సమతౌల్య పోషకాల శక్తితో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేవారు. అందుకే ఆసుపత్రులకు వెళ్లే అవసరం వారికి పెద్దగా ఎదురయ్యేది కాదు. కానీ ప్రస్తుత తరం ఆహారపు అలవాట్లు మారిపోవడంతో రోగాల బారిన పడుతున్నారు. సమస్యను గుర్తించిన పరిశోధనా స్థానాలు పాత పంటలపై దృష్టి పెట్టాయి. ఆహారంలో చిరుధాన్యాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నాయి. చిరుధాన్య పంటల సాగు, ఉప ఉత్పత్తుల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. విశాఖ జిల్లాలోని బీసీటీ కేవీకే సంప్రదాయ వంటలతో సరికొత్త వంటకాలు, తినుబండారాలు రూపొందించడంపై శిక్షణ ఇస్తోంది. మహిళలే సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా చేయూతనిస్తోంది. నానాటికి అంతరించిపోతున్న చిరుధాన్యాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు బీసీటీ కేవీకే కృషి చేస్తోంది. విశాఖ జిల్లాలో యలమంచిలి మండలం కొక్కిరపల్లి గ్రామంలో 25 మంది మహిళలతో క్లస్టర్ ఏర్పాటు చేసి ఉప ఉత్పత్తుల తయారీపై 5 రోజుల శిక్షణ ఇచ్చింది. కనుమరుగవుతున్న కొర్ర, సజ్జ, రాగులతో కేక్, బిస్కెట్, లడ్డూ, మురుకులు వంటి పదార్థాలు తయారు చేయడం నేర్చుకున్న మహిళలు, పిల్లలు వాటిని ఇష్టంగా తింటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ పోషక ఉత్పత్తులను సొంతంగా మార్కెట్ చేస్తామంటున్నారు. మాకు బీసీటీ నుంచి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి చిరుధాన్యాలతో ఈ ఐటమ్స్ ఎలా చేసుకోవాలని మాకు 5 రోజులు శిక్షణ ఇచ్చారు. కేకు, మురుకులు, లడ్డూలు, బిస్కెట్స్ అవన్నీ రాగి పిండితోటి, జొన్న పిండితో, కొర్రలతో చేసుకునే విధానం మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఐటమ్స్ తయారు చేసుకొని మేము ఇంట్లో పిల్లలకు పెడుతూ ఉంటే అది చాలా బాగుందమ్మా అని తింటున్నారు. మేము నేర్చుకున్న వాళ్ళందరూ ఒక గ్రూప్ గా స్టార్ట్ అయ్యి మార్కెటింగ్ చేసి బయట వాళ్ళకి కూడా దీని విలువల గురించి తెలియజేయాలనుకుంటున్నాం. అన్ని కూడా నేర్పారు మాకు. కేకు, బిస్కెట్లు, మురుకులు, ఆకుపకోడి అన్ని కూడా నేర్పారు. వడియాలు, సాసులు అన్ని కూడా నేర్పారు. అది పోషకాహారం వల్ల విలువలు తగ్గిపోయి ఇప్పుడు బాగోక అందరికీ తింటే మంచిది అని చెప్పారండి. పాలుతోటి రసగుల్లా చేసామండి, పన్నీరు చేసామండి. 5 రోజుల శిక్షణలో ఉత్పత్తుల తయారీపై సమగ్ర విషయాలు బోధిస్తున్నారని మహిళలు చెబుతున్నారు. ఇంటి అవసరాలు పోను బయట విక్రయించేలా గ్రూపులుగా ఏర్పాటు చేసి మార్కెటింగ్ మెళకువలు సైతం తెలియచేస్తున్నారని వివరిస్తున్నారు. ఇప్పుడు కొరలు అన్నా కూడా మాకేమీ తెలీదు. ఇప్పుడు మేడం గారు మాకు ఇలా చెప్పిన తర్వాత కేక్ విధంగా, బిస్కెట్ విధంగా చేసిన తర్వాత మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. ఆర్థికంగా కూడా మేము పైకి రావాలని మా గ్రూప్, మేము నేర్చుకున్న గ్రూప్ అంతా మేము కలిసి మార్కెటింగ్ చేయాలని మేము కృషి చేస్తాము. మురుకులు, వడియాలు ఇవన్నీ నేర్చుకున్నామండి. వీటిని ఎప్పుడు పక్కన పెట్టేవాళ్ళం, వీటిని ఉపయోగించేవాళ్ళం కాదు. తీసుకొని మా పిల్లలకి కేక్ అది తయారు చేసి పెట్టామండి. చాలా బాగుంది, ఇంకా తయారు చేసి పెట్టమ్మా అనేసి మా పిల్లలు అన్నారండి. మా పిల్లలకి తయారు చేసి పెట్టడం కాకుండా బయటికి కూడా పంపించాలనేసి అనుకుంటున్నాం, మార్కెటింగ్ చేయాలనేసి అనుకుంటున్నాం. మాకు లోన్ ఇవ్వడానికి ముందుకొస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. మాకు పిండి వంటలు అన్ని నేర్పారు. రాగి పిండితో లడ్డూలు, కేకు అన్ని తమకు చేసి పెట్టారు. చాలా బాగున్నాయి. తగ్గిన ధరలతో గిరాకీ లేని పంటలకి ఉప ఉత్పత్తుల తయారీ మేలు చేస్తుందని మహిళలు అంటున్నారు. టమోటా నుంచి సూప్, జామ్ తయారీ నేర్పుతున్నారని పేర్కొంటున్నారు. 20 మంది గ్రూప్ గా కలిసి అవన్నీ నేర్చుకున్నాము. కుక్కరపల్లిలో రైతులు చాలా మంది ఉన్నారు. గేదెల దగ్గర పాలు లీటరు 20 రూపాయలు చొప్పున, 10 రూపాయలు చొప్పున అమ్మేస్తున్నారు. అవి పన్నీరు, రసగుల్లా అవి చేసుకుంటే పిల్లలకి బాగా మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ ఒలినప్పుడు, కీళ్ళనప్పుడు తగ్గుతాయని చెప్పారు. దీనివల్ల ఇవన్నీ ఇస్తే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తున్నారు. దానివల్ల మేము మా పిల్లలు కూడా పెట్టి వాళ్ళ ఆరోగ్యం చూద్దామని చెప్పి అనుకుంటున్నాము. టమాటాలు ఈ రోజుల్లో 10 రూపాయలు కేజీ. 2 కేజీలు పడితేస్తే సీసా నిండా అవుతుంది. దానికి రాగులతో బండి రొట్టె చేసుకుని దాని మీద వేసుకొని కూడా తినొచ్చు. అందుకోసం మేము మేడం గారితో చాలా చాలా నేర్చుకున్నాం. ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెబుదామని చూస్తున్నాం. రాగులు, సోడి, జొన్న, సజ్జ, కొర్రలు వంటి చిరుధాన్యాల ఉత్పత్తులు తీసుకోవడం పెంచితే దవాఖానాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని నిర్వాహకులు తెలియచేస్తున్నారు. మహిళలు ఉత్సాహంతో మెళకువలు వంట పట్టించుకుని నైపుణ్యం సాధిస్తున్నారని కొనియాడుతున్నారు. హాస్పిటల్కి, డాక్టర్ల దగ్గరికి పరిగెత్తి వెళ్లి డబ్బులన్నీ హాస్పిటల్కి పోస్తున్నారు ఈ అనారోగ్య కారణాల వల్ల. అదే నిజంగా కనుక ఈ రాగి మీద పండినటువంటి సోడి, జొన్న ఇటువంటి పిండి పదార్థాలు తయారు చేసి ఇంటి దగ్గరే వీళ్ళందరూ కుటుంబ సభ్యులతో పాటు తింటే వాటిని ఇంకా ఎగస్ట్రా చేసినట్లయితే పైన మార్కెట్ చేయడానికి కూడా మా వాళ్ళు చాలా మంది కుతూహలు పడుతున్నారు, ఉద్దేశపూర్వకంగా ఉన్నారు. మేము ఆడవాళ్ళకి అందరికీ కూడా సపోర్ట్ ఉండి పండిన పంటలన్నీ వాళ్ళకి ఇచ్చే విధంగా మేము వాటికి కావాల్సిన విత్తనాలు ఏమైనా కావాల్సి వస్తే వాటిని బీసీటీ వాళ్ళు మాకు సప్లై చేస్తారని, వాళ్ళకి సహకరిస్తారని చెప్పేసి
కోరుకుంటూ ఈ రాగి పిండి తోటి రకరకాల పదార్థాలు చేయటం, అంటే రాగి మురుకులు, రాగి వడియాలు, అట్లాగే రాగితో కేక్, రాగి లడ్లు చేయటం చూపించినప్పుడు వాళ్ళు సొంతంగా ఇంకా ఎన్నో ఎక్కువ రకాలు తయారు చేశారనమాట. ఎట్లా అంటే అదే రాగి పిండి బదులు జొన్న పిండి తోటి మురుకులని, జంతికలని ఇవన్నీ చేయటం జరిగింది. అది వాళ్ళ ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది. ఈ ప్రొడక్ట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు కాబట్టి అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అన్నట్లుగా కూడా చెప్తున్నారు. కొంతమంది వీటిని మార్కెట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. చిరుధాన్యాల పంటల ఉత్పత్తులతో మహిళలకు ఉపాధి మెరుగుపడుతుందని కేవీకే శాస్త్రవేత్త తెలిపారు. త్వరలోనే కొక్కిరపల్లి చిరుధాన్యాల గ్రామంగా అవతరిస్తుందని ఆకాంక్షిస్తున్నారు. 35-40 సంవత్సరాల మధ్య వయస్కులైన మహిళలు చాలా వరకు ఖాళీగా ఉంటున్నారు. అయితే వారి ద్వారా ఏదైనా కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఈ గ్రామ కార్యాచరణ కమిటీ మన నరసింహరావు మిగతా పెద్దలందరూ కూడా ఆ మహిళలను పిలిచి మాట్లాడిన మీదట వారు చిరుధాన్యాలతో ఉత్పత్తి చేయగలరా అని చెప్పి అంటున్నప్పుడు వారు ముందుకొచ్చారు. గ్రామస్తులు ప్రోత్సాహం కూడా కనిపించింది. ఈ చిరుధాన్యాలతో వారి యొక్క అదనపు ఉత్పత్తిని సాధించడమే కాకుండా మన గ్రామస్తుల తాలూకు ఆరోగ్య పరిరక్షణకి, స్కూల్కి వెళ్లే పిల్లల తాలూకు ఆరోగ్య పరిరక్షణకి చిరుధాన్యాలు తయారైన ఉత్పత్తులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చిరుధాన్యాల్ని అంత కష్టపడి చేస్తుంటే కేజీ 15 రూపాయలు 20 రూపాయలు వస్తుంది. హార్వెస్టింగ్ తర్వాత చేసే ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంది. సో దాన్ని తగ్గించడానికి డ్రడ్జరీ రిడక్షన్ టెక్నాలజీస్ ద్వారా మనం ఈ డీహస్కింగ్, డీహల్లింగ్ అవన్నిటిని కూడా మెషినరీస్ ద్వారా చేస్తున్నాము. మనం ఈ విలువ ఆధారిత ఉత్పత్తులు చేసుకుంటే లైక్ రాగి, జొన్న, కొర్ర, సజ్జ, గంట ఇవన్నీ కూడా వీటితోటి ఎక్కువగా ఇష్టపడేవి బిస్కెట్స్, కేక్స్ బాగా తింటారు. సో దాన్ని మనం బిస్కెట్స్, కేక్స్ మామూలుగా మైదాతో చేసుకునే దానికంటే ఈ చిరుధాన్యాలతో చేసుకుంటే దీని కన్సంప్షన్ రేట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆడవాళ్లు ఎకనామికల్ గా ఎదుగుతారు. సో ఈ మార్కెటింగ్ కి వాళ్ళకి లోన్స్ ఇప్పించడం కూడాను, మార్కెటింగ్ సోర్సెస్ ఎక్కడ మార్కెటింగ్ చేయొచ్చు అనేది చేస్తున్నాం. చిరుధాన్యాలతో తయారు చేసిన రకరకాల వంటకాలు సందర్శకుల్లో జిహ్వని పెంచాయి.